Hello friends, very good morning. Welcome to 24th July Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈరోజు మనము 24th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ పర్టికులర్ వీడియోలో మనము అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాము. ఈ పర్టికులర్ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో దాంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. ఆ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్లో మనకి ఈ రోజున అంటే 24th జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ నోట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని ద్వారా మీరు ఏంటి అంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ డిస్కషన్. ఫ్రెండ్స్, లెట్ us సీ ద ఎజెండా ఫస్ట్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి అనేటువంటివి ఎజెండా చూద్దాము. చూసిన తర్వాత వి విల్ గో టు ద డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో వన్ స్మాల్ క్లారిఫికేషన్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ గురించి డిస్కస్ చేస్తామండి. దీంట్లో ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనము ఇవాళ డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఆల్సో ఫాలో దిస్ ఢిల్లీ ఎడిషన్ సో దట్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. లెట్ us ఫస్ట్ స్టార్ట్ డిస్కసింగ్ విత్ ద అజెండా. అసలు మనం ఏమి ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది. సో యు ఆర్ ఆల్రెడీ అవేర్ రైట్, ఎస్టర్డే మనకి యూనియన్ బడ్జెట్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ సో నిర్మలా సీతారామన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ యూనియన్ బడ్జెట్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు కదా. సో దానికి సంబంధించినటువంటివి ఇవాళ ఆర్టికల్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ బడ్జెట్ బేస్డ్ ఆర్టికల్స్ చాలా వరకు ఉన్నాయండి. సో దాంట్లో మనకి ఏంటి అని అంటే ఏ పర్టికులర్ మినిస్ట్రీకి ఎంతెంత ఇచ్చారు, ఏంటి ఏవేం న్యూ స్కీమ్స్ ఏమైనా ఉంటే ఏమి ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటివే ఇవాళ డిస్కషన్ అంతా ఉంటుంది. వీటి యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ అంతా డౌన్ ద లైన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, రైల్వే సంబంధించి డౌన్ ద లైన్ మనకి మళ్ళీ ఎడిటోరియల్స్లో ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతాయి క్రిటికల్ అనాలిసిస్ మీదన. అప్పుడు వాటి యొక్క వ్యూ పాయింట్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బట్ టుడే సో అసలు వాట్ ఈస్ ద బడ్జెట్, సో ఏం ప్రపోజ్ చేశారు, ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్ ఏమేంటి అనేటువంటివి మనం ఇవాళ వీడియోలో ఈ ఆర్టికల్స్ ద్వారా చూడడం అయితే జరుగుతుంది. లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. స్మాల్ సర్వింగ్స్ మెనీ ప్లేట్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. దిస్ ఈజ్ బేసికల్లీ బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్ అండి ఇదంతా కూడాని. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లోని బడ్జెట్ యొక్క ప్రాసెస్, బడ్జెట్ యొక్క స్టేజెస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. జిఎస్ పేపర్ 3 ఎకానమీ అండర్లో కూడా మనకి బడ్జెట్ గురించి సో ఇంపార్టెంట్ ఇవేంటి స్కీమ్స్ ఏవేంటి, అగ్రికల్చర్ స్కీమ్స్ ఏవేంటి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్, 3 క్యాన్సర్ డ్రగ్స్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ నుంచి 3 డ్రగ్స్ని అయితే ఎగ్జెంప్ట్ అయితే చేశారు. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని డిస్కస్ అయితే చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, విమెన్ ఫ్రెండ్లీ స్కీమ్స్ గెట్ ఏ పుష్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ వచ్చిందండి. జిఎస్ పేపర్ 2 విమెన్ రిలేటెడ్ ఇష్యూస్, విమెన్ ఎంపవర్మెంట్. జిఎస్ పేపర్ 1లో కూడా వస్తుంది మనకి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్. సో విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం దీన్ని చూడాలి. ఇక్కడ 5 న్యూ స్కీమ్స్ టు ఎయిడ్ ద జాబ్ క్రియేషన్. సో జిఎస్ పేపర్ 2 ఎంప్లాయ్మెంట్ జనరేషన్, జిఎస్ పేపర్ 3 ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ ఎకానమీ అండర్లో ఎంప్లాయ్మెంట్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని చదువుకుంటాము. ఆర్ లేదంటే ద గవర్నమెంట్ జిఎస్ పేపర్ 2లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్, అంటే గవర్నమెంట్ ఏమేం స్కీమ్స్ పెట్టింది, ఏమేం పాలసీస్ పెట్టింది అనేటువంటివి కూడా మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్ వన్, మార్జినల్ రైజ్ ఫర్ ఫార్మింగ్, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ గాట్ ట్రిమ్డ్ అని చెప్పి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్ ఎకానమీలో మనము జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్లో ఈ ఆర్టికల్ని చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, క్రెడిట్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, ముద్రా లోన్ లిమిట్ రైజ్డ్ టు 20 lakhs అని చెప్పేసి మనకి ఆర్టికల్ ఇదైంది. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 3 మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి మనం దీన్ని స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఏ ప్రోగ్రెసివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివ్ విజన్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్, జిఎస్ పేపర్ 3 ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్లో దీన్ని మనం అయితే చూడాలి. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, గవర్నమెంట్ కీప్స్ ఫోకస్ ఆన్ ద క్రిటికల్ ఏరియాస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈస్, స్కిల్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్. ఇదంతా కూడా మనము జిఎస్ పేపర్ 3లో మనం స్టడీ చేస్తాం ఈ ఆర్టికల్ని కూడా. Then next one, defense funds decline, BRO, that means Border Roads Organization gets the backing. ఇది మనకి GS paper 3 security defense related గా మనం మాట్లాడుకోవాలి.
సో సెక్యూరిటీ, డిఫెన్స్ సెక్యూరిటీ, ఈ యొక్క టాపిక్స్ అండర్లో మనం దీన్ని చూడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, విత్ 2.55 lakh crore outlay, రైల్వేస్ టు ప్రయారిటైజ్ ద సేఫ్టీ. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్టికులర్లీ దాంట్లో రైల్వేస్ గురించి మనం ఈ టాపిక్ని చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, హమాస్ అండ్ ఫతాహ్ సైన్ ద డిక్లరేషన్ ఇన్ బీజింగ్ ఆన్ ఎండింగ్ ద రిఫ్ట్ అమిడ్ ద గాజా వార్ అని చెప్పేసి మనకి ఇది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం దీన్ని చూడాలి. నెక్స్ట్ వన్, జైశంకర్ టు అటెండ్ ద ఆసియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాడ్ మీటింగ్స్ దిస్ వీక్ అని చెప్పి మనకి పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ రీజనల్ గ్రూపింగ్స్ గురించి అనే టాపిక్ అండర్లో దీన్ని మనం చూడాలి. ఎస్ ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు సీ టుడే. ఈవేళ క్లాస్లో మనము సో బ్రీఫ్గా ఈ యొక్క చాలా ఆర్టికల్స్ ఉన్నాయండి ఈవేళ, అందుకని చెప్పి చాలా బ్రీఫ్గా మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం ఆర్టికల్స్ని. సో డౌన్ ద లైన్ మనకి ఏంటి అని అంటే మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ మీద ఎడిటోరియల్స్లో పబ్లిష్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఇంకా క్రిటికల్ అనాలిసిస్ కూడా మనం క్యారీ అవుట్ చేద్దాం డౌన్ ద లైన్ వీడియోస్లో. సో స్టే ట్యూన్డ్ విత్ అవర్ LTX క్లాసెస్ ఛానల్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్. ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ అండి. సో నౌ బిఫోర్ స్టార్టింగ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. సో UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక మనకి రన్ అవుతున్నాయండి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. సో యూ కెన్ గెట్ ఇట్ అట్ 24,000 రూపీస్ ఓన్లీ. ఈ యొక్క కోర్స్ మీకు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది, అన్లైక్ ద అవుట్ సైడ్. సో మనకి అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ 9 months 1 year వ్యాలిడిటీలా కాకుండా మనకి మాత్రం ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు UPSC వరల్డ్లో ఉన్నంత కాలం మీకు ఏంటి అని అంటే కనుక ఈ కోర్స్ మీకు సో వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ వచ్చేసి మనకు ఓన్లీ 31st July వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీం మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా గైడ్ అయితే చేస్తారు. ఓకేనా? ఎస్. లైక్ వైజ్ మరి ఓన్లీ GS పేపర్స్ సరిపోవు కదా, ఆప్షనల్ కూడా ఇంపార్టెంట్ కదా. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే కనుక మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర అయితే ఉండడం జరిగింది. మనం ఆఫర్ చేస్తున్నాము. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ అయితే మనకు ఆఫర్ చేయబడుతుంది. వీటికి మనకి ఫీ వచ్చేసి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఎ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనం దీన్ని 20,000కే మనం ఆఫర్ చేస్తున్నాం. ఈ యొక్క కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. దీని యొక్క ఫీ మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ అప్ టిల్ 31st July వరకు మాత్రమే. ఆఫ్టర్ 31st July ద ఒరిజినల్ ప్రైజెస్ విల్ కమ్ బ్యాక్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మన యొక్క టీం మీ యొక్క ఆప్షనల్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో మీకు తగ్గ ఆప్షనల్ని చూస్ చేసుకుని ఆ పర్టికులర్ రైట్ కోర్స్లో మీరైతే ఎన్రోల్ అయితే అవ్వచ్చండి. ఎస్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. Let us start with the today's detailed explanation. So the first and foremost article, like small servings many plates అంటూ మనకి పబ్లిష్ అయితే చేశారు. సో ఇట్ బేసికల్లీ మీన్స్ దట్ సో ద బడ్జెట్, ఈ బడ్జెట్ అలొకేషన్ అంతా ఏదైతే ఉందో మనకి ఏంటి అని అంటే కనుక దట్ నీడ్ టు క్యాటర్ టు ద మల్టిపుల్ రిక్వైర్మెంట్స్. సో మల్టిపుల్ స్టేట్స్ యొక్క డిమాండ్స్ లేకపోతే కనుక మల్టిపుల్ సెక్టార్స్కి మనం అయితే కనుక సో సర్వ్ అయితే చేయాలి అనే ఉద్దేశంతో స్మాల్ సర్వింగ్స్ మెనీ ప్లేట్స్ అంటూ పెట్టడం జరిగింది. ఇది బడ్జెట్ గురించి మనం మాట్లాడినప్పుడు స్ట్రైట్ అవే యూనియన్ బడ్జెట్ 2024 గురించి వెళ్ళిపోకుండా మనకి ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి అనేది వెళ్ళిపోకుండా యూ నీడ్ టు సో యాజ్ ఎ పాలిటీ స్టూడెంట్ యూ నీడ్ టు నో సమ్ బేసిక్ పాయింట్స్ అండి. అసలు సో ద కీ పాయింట్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే అసలు వాట్ ఈజ్ ఏ బడ్జెట్ అనేటువంటి విషయం మీకు ముందు తెలియాలి. సో ద బడ్జెట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో సో ద గవర్నమెంట్కి ఏమేమి ఎస్టిమేటెడ్, ఎక్కడెక్కడి నుంచి రెవెన్యూ రావచ్చు, వేటి నుంచి ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక లెక్క రాసుకుంటే దాన్నే మనం ఏంటంటే బడ్జెట్ అంటాం. ఈవెన్ ఇట్ ఈస్ అప్లైస్ టు అవర్ హోమ్ యాజ్ వెల్. మన హౌస్ హోల్డ్లో కూడా అసలు మనకు వచ్చేటువంటి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత, నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ హోమ్ లోన్, ఏ కార్ లోన్,
ఆర్ ఏ బైక్ లోన్. సో ఇలాగ పర్సనల్ లోన్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు వచ్చేటువంటి రెవెన్యూస్, సో వాట్ ఎవర్ ద జాబ్ దట్ యు ఆర్ డూయింగ్, సో ఇదంతా కూడా మనకి రెవెన్యూ. అదే విధంగా గవర్నమెంట్కి ఏమేం రెవెన్యూ వస్తుంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ, ఇలా రకరకాలుగా గవర్నమెంట్కి రెవెన్యూ అయితే వస్తుంది ఆన్ వన్ సైడ్. ఆన్ ద అదర్ సైడ్ ఎక్స్పెండిచర్. నౌ ఈ యొక్క రెండిటి యొక్క స్టేట్మెంట్నే మనం ఏమంటాము అని అంటే బడ్జెట్ అనడం జరుగుతుందండి. మన కాన్స్టిట్యూషన్లో దేర్ వాజ్ ఎ డెడికేటెడ్ ఆర్టికల్ టువర్డ్స్ ఇట్, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారండి, దట్ ఈస్ అబౌట్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ అంతే తప్ప మనకి బడ్జెట్ అనేటువంటి వర్డ్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. యూనియన్ బడ్జెట్ అనేటువంటి వర్డ్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. చూడండి, the term budget is nowhere mentioned in the Constitution of India. Constitution of India లో మనకి బడ్జెట్ అనేటువంటిది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దెన్ విచ్ డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ బడ్జెట్ అంటే కనుక ఇట్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద ప్రిపేరింగ్ ద బడ్జెట్. సో మన కంట్రీలో బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసేటువంటి ఎక్సర్సైజ్, దానికి నోడల్ ఏజెన్సీ మనకి ఏంటి అని అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఇన్ కన్సల్టేషన్ విత్ ద నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మినిస్ట్రీస్తో కన్సల్ట్ చేసి మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ని ప్రిపేర్ ద బడ్జెట్ అనమాట. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ ద ఓవర్ ఆర్చింగ్ థీమ్ ఈ ఇయర్ బడ్జెట్. సో ఈ ఇయర్ మనం అనౌన్స్ చేసినట్టు, ఇప్పుడు నేను అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ యొక్క ఓవరాల్ థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎంప్లాయ్మెంట్ అటండి. ఓవరాల్ థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద ఓవరాల్ థీమ్. అయితే ఎంప్లాయ్మెంట్కి ఒక మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి మీనింగ్ అయితే ఉందండి. ఎంప్లాయ్మెంట్లో ఈ అంటే లైక్ రిలేటెడ్ టు దిస్ బడ్జెట్ ఈజ్ మెయిన్లీ థీమ్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్, ఈ ఫర్. నెక్స్ట్ వచ్చేసి ఎం ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీ, పీ ఫర్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ ఫర్ ల్యాండ్, టు అడ్రస్ ద ఇష్యూస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ల్యాండ్. నెక్స్ట్ ఆపర్చునిటీస్, ఓ ఫర్ ఆపర్చునిటీస్ అంటే టు క్రియేట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ టు ఆర్ పర్టికులర్ యూత్ ఇన్ ఆర్ కంట్రీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి వై ఫర్ యూత్. సో ఈ యొక్క మనకు ఉన్నటువంటి డెమోగ్రాఫిక్ డివిడెండ్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వై ఫర్ యూత్. అండ్ ఎం ఫర్ మిడిల్ క్లాస్. సో ద మిడిల్ క్లాస్ ఈస్ ద బేసికల్లీ ద ప్రపోర్షన్ హూ అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్లో మనకి మిడిల్ క్లాస్ పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి సో ఈ యొక్క మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి. అండ్ దెన్ మరి మన కంట్రీ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ చూసుకోవాలి కదా. సో ఈ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ. అండ్ దెన్ ఎన్ ఫర్ న్యూ జనరేషన్ రిఫార్మ్స్ దట్ విల్ బి ప్రపోజ్డ్ బై ద గవర్నమెంట్. అండ్ ఫైనలీ టీ ఫర్ టెక్నాలజీ, టేకింగ్ ద అడ్వాంటేజ్ of the technology for the benefit of the all. That is what is employment. Employment అనేటువంటి స్కీమ్ తోటి, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి థీమ్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ప్రపోజ్ చేయడం అయితే కనుక జరిగింది ఈ పర్టికులర్ బడ్జెట్ని. ఓకే, ఈ బడ్జెట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేశారండి, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి మనకైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని. ఈ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్లో అరౌండ్ 5 స్కీమ్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. 5 ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి. లైక్ ఇవి ఏంటి అనేటువంటివి డౌన్ ద లైన్ ఆర్టికల్స్లో మనం చూస్తాము. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్లో అసలు ఓవర్వ్యూ అయితే మాట్లాడారు. సో దిస్ పర్టికులర్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఈస్ ఎయిమ్డ్ అట్ ఇంక్రీజింగ్ ద జాబ్స్ అండ్ ఇంపార్టింగ్ ద స్కిల్స్ to about 4.1 crore youth population. So 4.1 crore youth ki manaki enti ani ante kanaka so the jobs and as well as jobs, creation of jobs and as well as imparting the skills to them, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ITIs ద్వారా. సో వీటి ద్వారా కొత్త స్కిల్స్ని ఇది చేయడానికి గవర్నమెంట్ 2 lakh crores స్పెండ్ చేయడానికి ఫర్ ద నెక్స్ట్ 5 years అయితే కనుక సో నౌ దే ఆర్ గివింగ్ ద కమిట్మెంట్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో ద UPSC ప్రిలిమ్స్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ ఈ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్కి ఎంత ఫండ్స్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సో జనరల్లీ UPSC విల్ నాట్ ఆస్క్ యూ లైక్ ఏ మినిస్ట్రీకి ఎంత అలొకేట్ చేశారు, ఇవేవి కూడా మనకి అడగరండి. సో బట్ కానీ మనకి ఏంటి అని అంటే ఆ ఫండ్స్ అవి కూడా మనకి ఏంటి అని అంటే మెయిన్స్ ఆన్సర్స్
రాసేటప్పుడు మీరేంటి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారనుకోండి, సో యూ కెన్ రైట్ వన్ అడిషనల్ పాయింట్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బడ్జెటరీ అలొకేషన్. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బడ్జెటరీ అలొకేషన్ ఫర్ ద విమెన్ రిలేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంక్రీజ్ చేశారు. సో దట్ క్లియర్లీ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ టువర్డ్స్ ద upliftment ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ద పర్టికులర్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ అని చెప్పి రాయటము, ఇలా రాయడానికి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అంతే తప్ప సో ప్రిలిమ్స్లో జనరల్గా మనకి ఏంటి అని అంటే ఏ మినిస్ట్రీకి ఏ స్కీమ్కి ఎంతెంత అలొకేషన్స్ చేశారు అనేటువంటివి సో ద 90% అడగరండి. ఓకేనా. సో దెన్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ బడ్జెట్ ప్రయారిటైజ్ చేసినటువంటివి మొత్తం 9 ఏరియాస్ని ప్రయారిటైజ్ చేశారండి. లైక్ విచ్ ఇన్క్లూడ్స్ అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, సో విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పేసి ఇలాగ 9 ప్రయారిటీ ఏరియాస్ని అయితే కనుక మనకి డిఫైన్ చేయడం అయితే జరిగింది. ఆ 9 ప్రయారిటీ ఏరియాస్ కూడా మనకి డిఫరెంట్ ఆర్టికల్స్లో మనం అయితే చూస్తాం. క్లియర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏం తెలియాలి అని అంటే కనుక అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఏ ఆర్టికల్ అండర్లో మెన్షన్ చేశారు, బడ్జెట్ అనేటువంటిది అసలు ఎక్కడ డిఫైన్ చేశారు, ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అసలు ఓవరార్చింగ్ థీమ్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఏంటి, సో దెన్ వాట్ ఈస్ ద థీమ్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి, సో వాట్ ఈస్ దిస్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్, అండ్ యాజ్ వెల్ యాజ్ హౌ మెనీ ప్రయారిటీ ఏరియాస్ ఆర్ దేర్, దీస్ ఆర్ ద ప్రయారిటీ ఏరియాస్ అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. Yes, this was the first important thing. Second important article ఏంటి అని అంటే 3 క్యాన్సర్ డ్రగ్స్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద కస్టమ్స్ డ్యూటీ. సో ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్యాన్సర్ డ్రగ్స్ అండి. క్యాన్సర్ కేసెస్ ఆర్ ఇన్ ద రైజ్ యాక్చువల్లీ. సో దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు reduce them and in order to have an effective treatment, so 3 cancer drugs, so those 3 cancer drugs are trastuzumab, okay, so deruxtecan, DERUXTECAN, deruxtecan. సో ఓకే, ట్రాస్టూజుమాబ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ డ్రగ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఓసిమెరిటినిబ్ అంటారు, సెకండ్ ఇంపార్టెంట్ డ్రగ్ వచ్చేసి మనకి ఓసిమెరిటినిబ్ అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి దుర్వాలుమాబ్ అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ డ్రగ్ అండి మనకి. సో ట్రాస్టూజుమాబ్, నెక్స్ట్ వచ్చేసి ఓసిమెరిటినిబ్, నెక్స్ట్ వచ్చేసి దుర్వాలుమాబ్. సో ఓకే, దుర్వాలుమాబ్, ఈ 3 డ్రగ్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీటి మీద ఇంపోజ్ చేసేటువంటి కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో, సో దీస్ 3 డ్రగ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్, ఈ మూడిటికి కూడా ఎగ్జంప్షన్స్ అయితే మనకి ఇచ్చేయడం అయితే జరిగింది బేసికల్లీ. సో టు హ్యావ్ ఏ మోర్ ఎఫెక్టివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండడానికి కస్టమ్స్ డ్యూటీ నుంచి కూడా వీటిని అయితే ఎగ్జెంప్ట్ అయితే కనుక చేశారు అని చెప్పేసి ఈ బడ్జెట్లో. ఇప్పుడు మనకి దీని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే కనుక ట్రాస్టూజుమాబ్, ఓసిమెరిటినిబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దుర్వాలుమాబ్ ఆర్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్. సో దే ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్, లైక్ ఏ క్యాన్సర్, సో బి మలేరియా, సి ట్యూబర్క్యులోసిస్, సో డి సమ్ అల్జైమర్స్ డిసీజ్ ఆర్ నిపాహ వైరస్, సంథింగ్ లైక్ దట్. రకరకాల ఆప్షన్స్ అయితే మనకి ఇస్తారు. సో ఈ యొక్క ట్రాస్టూజుమాబ్, నెక్స్ట్ వచ్చేసి ఓసిమెరిటినిబ్, నెక్స్ట్ వచ్చేసి దుర్వాలుమాబ్, ఈ 3 కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్. వీటికి రీసెంట్గా కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ అయితే కనుక చేశారు అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఓవరాల్గా హెల్త్ బడ్జెట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే హెల్త్ సెక్టార్కి మనకి అరౌండ్ లైక్ 89,000 crores అయితే కనుక 89,287 crores అయితే కనుక అలాట్ చేయడం అయితే జరిగింది. లైక్ విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.85% ఆఫ్ ద జీడిపి అండి. 1.85% ఆఫ్ ద జీడిపి మనము ఈ ఇయర్ హెల్త్ సెక్టార్ మీద అయితే అలొకేట్ అయితే చేశారు. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దీస్ ఫిగర్స్, బట్ యూ కెన్ but you can remember this particular fact, 1.85% of the GDP మనకి హెల్త్ సెక్టర్ మీద అయితే అలొకేట్ చేశారు, which is an increase from the marginally up from the 1.76% earlier. సో ఎర్లియర్ బడ్జెట్తో మనం కంపేర్ చేసుకుంటే ఎర్లియర్ వచ్చేసి 1.76%. సో బట్ దిస్ టైమ్ నౌ దెర్ వాజ్ ఎ మార్జినల్ ఇంక్రీజ్ ఆఫ్ ద హెల్త్ సెక్టర్ ఎక్స్పెండిచర్ ఆన్ దీస్ థింగ్స్, బడ్జెట్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ అప్ టు అబౌట్ 1.85% ఆఫ్ ద జీడిపి అని చెప్పేసి మనం అయితే పాయింట్ అయితే మీరు కోట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ విషయం మీకు తెలియాలి, బట్ హవెవర్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద
2% ఆఫ్ ద జీడిపి విచ్ వాజ్ ఎర్లియర్ కమిటెడ్. 2% కన్నా కూడా మనకి ఏంటి అని అంటే సో తక్కువగానే ఉంది. ఇట్ వాజ్ స్టిల్ 1.85% దగ్గర మాత్రమే హెల్త్ సెక్టర్కి అయితే కనుక అలొకేట్ చేశారు అని చెప్పేసి సో ద పీపుల్ హెల్త్ కేర్ సెక్టార్ నుంచి ఉండేటువంటి పీపుల్ ఏంటంటే అపోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 2% to 2.5% ఆఫ్ ద జీడిపి హెల్త్ సెక్టార్ మీద కంట్రిబ్యూట్ అయితే చేయాలి. బట్ హౌవర్ సో స్టిల్ ఇట్ ఈస్ ల్యాకింగ్ బిహైండ్ ఎట్ 1.85% ఓన్లీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక మోర్ 3,000 crores మోర్ ఎక్స్ట్రా ఇచ్చి మనము అరౌండ్ 3,712 crores మనం అయితే కనుక ఆయుష్ సెక్టర్కి కూడా అలాట్ చేశాము అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ పోర్టల్ అండి. సో ద గవర్నమెంట్ ఈజ్ ఆపరేషనలైజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్. సో ఫర్ బేసిక్ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్ అండ్ బ్రింగ్ ఇన్ ద ప్రొవిజన్స్ ఫర్ ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అట్ కమర్షియల్ స్కేల్. సో మనకి ఏంటి అని అంటే కనుక ద గవర్నమెంట్ ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది సెట్ టు ఆపరేషనలైజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ రీసెర్చ్ ఫండ్ అనమాట. ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అంటారు. ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెర్చ్ ఫెసిలిటీస్ని క్యారీ అవుట్ చేయడానికి పర్టికులర్లీ హెల్త్ సెక్టార్లో అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటోటైప్స్ని డెవలప్ చేయడానికి అండ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ ద రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్లో ఇంక్రీజ్ చేయడానికి ఈ పర్టికులర్ ఫండ్ గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ద మెయిన్లీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఈ ఆర్టికల్ నుంచి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక 3 క్యాన్సర్ డ్రగ్స్ దట్ ఈస్ నోన్ యాజ్ ద ట్రస్టూజుమాబ్, నెక్స్ట్ వచ్చేసి osimertinib, నెక్స్ట్ వచ్చేసి దుర్వార్లుమాబ్. ఈ మూడిటికి కూడా ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్ అయితే ఇచ్చారు అనేటువంటిది ఫస్ట్ పాయింట్ తెలియాలి. సెకండ్ పాయింట్ హెల్త్ సెక్టార్కి ఇచ్చినటువంటి బడ్జెటరీ అలొకేషన్ మనకి 1.85% ఆఫ్ జీడిపి విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 89,287 crore అండి. బట్ హౌవర్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 1.76%. సో నౌ దేర్ ఫోర్ ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ ఎ మార్జినల్ ఇంక్రీజ్, దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద హెల్త్ సెక్టార్ budgetary allocation, but the people who are the members from the health sector are criticizing that still there is a long way to go because the main issues have not been addressed. It should be at least 2 to 2.5% of the GDP need to be there అని చెప్పేసి క్రిటిసైజ్ అయితే చేస్తున్నారు. దిస్ వాజ్ ద సెకండ్ పాయింట్ తెలియాలి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎ రీసెర్చ్ ఫండ్ కాల్డ్ ఎస్ దాని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అంటారనమాట. ఈ యొక్క అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనేటువంటిది మనకి సో ద బేసిక్ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటోటైప్స్ని అంటే ఎక్స్పెరిమెంట్స్ని వేసి ప్రోటోటైప్స్ని అంటే ద బేసిక్ ద ఇనీషియల్ ప్రొడక్షన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ అలాగనే ప్రైవేట్ సెక్టార్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక లూప్ ఇన్ చేసి సో త్రూ హ్యావ్ ఏ ఎన్హాన్స్డ్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడము ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఈవెన్ ఇన్ పాయింట్స్గా రాసి జరిగింది. నెంబర్ 1 కస్టమ్స్ డ్యూటీ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఆన్ 3 క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్స్ లైక్ విచ్ ఇంక్లూడ్స్ ట్రస్టూజుమాబ్, osimertinib అండ్ యాజ్ వెల్ యాజ్ ద దుర్వాలుమాబ్ అనేటువంటివి 3 ఇంపార్టెంట్ డ్రగ్స్. సెకండ్ 1 ద టోటల్ అవుట్లే ఫర్ ద హెల్త్ సెక్టార్ వాజ్ 89,000 crore అమౌంటింగ్ టు 1.85% of the budgetary expenditure which is marginally up from 1.76%. Okay, then we have a research fund that is known as Anusandhana National Research Fund అని చెప్పేసి పెట్టడం జరిగింది. The government is also set to operationalize something called as Anusandhana National Research Fund. దేని గురించి ఈ ఫండ్? టు క్యారీ అవుట్ ద బేసిక్ రీసెర్చ్ అండ్ a prototype development and also bring in the private sector driven research and as well as innovation. So the private sector research and as well as innovation ని ప్రమోట్ చేయడానికి, బేసిక్ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి కూడా వీటిలన్నిటికీ కూడా ఈ ఫండ్ అయితే ఉపయోగిస్తారు. This was the second important article that you are expected to know అండి. Then comes the third important article. Women friendly schemes gets a push. So this was very important అండి. అరౌండ్ 3 lakh crore వర్త్ స్కీమ్స్ అయితే కనుక వీళ్ళు ఇది చేయడం అయితే జరుగుతుంది లైక్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గర్ల్స్ పర్టికులర్లీ. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక సిగ్నిఫికెంట్ ఒక న్యూ పెన్షన్ స్కీమ్ని కూడా రోల్అవుట్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ వాత్సల్య అనేటువంటి ఒక కొత్త పెన్షన్ స్కీమ్ని కూడా మనకి ఏంటి అని అంటే పర్టికులర్లీ ఫర్ ద విమెన్ అయితే రోల్అవుట్ చేస్తున్నారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్. లైక్ లెట్ us see the first important point. చూడండి, ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ద న్యూ మోదీ గవర్నమెంట్ saw a concerted effort at women-led development with the finance minister Sitaraman announcing around 3 lakh crore
for the schemes benefiting the women and as well as the girls, and promised a look at further these things. She announced a new scheme known as వాత్సల్య అనేటువంటి ఒక కొత్త స్కీమ్ని అయితే వీళ్ళు మనకి అనౌన్స్ అయితే చేస్తున్నారు. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, 3 lakh crore వర్త్ స్కీమ్స్. Okay, 3 lakh crore worth scheme for the benefit of women and as well as the girls. Second important ఏంటి, a new pension scheme known as వాత్సల్య అనేటువంటిది మనకి గవర్నమెంట్ అయితే కనుక అనౌన్స్ చేశారు. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ స్కీమ్ చూడండి, ఆన్ దిస్ విత్ ఏ కంట్రీ ఇట్స్ ఎ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దిస్ విల్ హ్యావ్ ద కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ as గార్డియన్స్ ఆన్ చైల్డ్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. సో దట్ ఈస్ ద ప్లాన్ కెన్ బి కన్వర్టెడ్ సీమ్లెస్లీ ఇంటూ ఏ రెగ్యులర్ ఎన్పిఎస్ అకౌంట్. సో మనకి ఏంటి అని అంటే, సో గర్ల్ చైల్డ్కి పెట్టేటువంటి మనకి ఏంటి అని అంటే పెన్షన్ స్కీమే మనకి యొక్క వాత్సల్య. దీంట్లో పేరెంట్స్ గార్డియన్స్ ఒక కంట్రిబ్యూషన్స్ ఉంటాయటండి. ఆ చైల్డ్ వెన్ దిస్ బికమ్ ఏ మేజర్ అయినప్పుడు 18+ అయినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క వాత్సల్య అకౌంట్ని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎన్పిఎస్, నార్మల్ ఎన్పిఎస్ ఉంది కదా, సో ద నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ కింద, ఎన్పిఎస్ అకౌంట్ కింద వీళ్ళు ఏంటి అని అంటే దాన్ని కన్వర్ట్ అయితే చేసేయచ్చట సీమ్లెస్గా. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఈజ్ వాత్సల్య విచ్ ఈస్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ అని అడుగుతారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే విషయం మనకు తెలియాలి. దెన్ మీరు అలాగే విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ గురించి, ఇష్యూస్ గురించి, వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనే దగ్గర కూడా మీరు ఈ పాయింట్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. సో దెన్ అలాగనే అనౌన్స్మెంట్స్లో ఇంకేం చెప్పారు అని అంటే కనుక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారటండి, అండ్ యాజ్ వెల్ యాజ్ క్రషీస్ ఇన్ ద కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీస్ టు ఫెసిలిటేట్ విమెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రమోట్ ద women specific skilling programs and support for the okay. సో దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అదర్ ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసినట్లయితే కనుక వీటికి కూడా ఇంక్రీజ్ అయితే చేశారు. ద అలొకేషన్స్ ఫర్ ద స్కీమ్స్ కమింగ్ అండర్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమర్థ్య, లేకపోతే స్వదార్ గృహ్, సో ద ప్రధానమంత్రి మాతృ వందన యోజన, వీటికి కూడా మనకి ఏంటి అని అంటే బడ్జెటరీ అలొకేషన్స్ అయితే కనుక ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద మినిస్ట్రీస్ అలొకేషన్ ఈజ్ అలొకేట్ directed towards centrally sponsored schemes which received 25,000 crores. So yes, these are some of the important points from this article and manaki, like the first and foremost point chusnatlaithe more than 3 lakh crore for the schemes benefiting the women and as well as children, and as well as oka new pension scheme known as Vatsalya అని చెప్పేసి మనకి అనౌన్స్ చేయడం జరిగింది. It is a contributory pension scheme and this will have the contributions from both parents and guardians on the child attaining the age of majority. This plan can be converted seamlessly into a regular ఎన్పిఎస్ అకౌంట్గా మనకి కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు. దెన్ ద థర్డ్ పాయింట్ వచ్చేసి సెట్టింగ్ అప్ ఆఫ్ ద స్పెషల్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ అండ్ క్రషీస్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీస్ టు ఫెసిలిటేట్ ద విమెన్ ఎంప్లాయ్మెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి, సో వాళ్ళని కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా చేయడానికి మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, స్పెషల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ని కూడా మనకి ఏంటి అంటే ఎస్టాబ్లిష్ అయితే చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. సో విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఈ ఆర్టికల్స్ జనరల్లీ మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, 5 new schemes to aid the job creation. సో ఇది కూడా ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్స్ అండి. 5 న్యూ స్కీమ్స్ అయితే కనుక పెడుతున్నారు. ఇందులో 2 స్కీమ్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ని పెంచడానికి, సో 3 స్కీమ్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్. సో దీస్ ఆర్ ద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనమాట ఈ 5 స్కీమ్స్ కూడా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే కనుక 3 ఇంపార్టెంట్ లాస్ట్ 2 స్కీమ్స్ చూడండి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ 2 స్కీమ్స్ దేని గురించి అనుకున్నాము, స్కిల్ డెవలప్మెంట్కి రిలేటెడ్కి, అంటే స్కిల్స్ని పెంచడానికి పెట్టేటువంటి స్కీము. ద 4th స్కీమ్ ఈజ్
టు స్కిల్ ద 20 lakh యూత్ పాపులేషన్ ఓవర్ ఏ 5-year పీరియడ్. నెక్స్ట్ 5 yearsలో అరౌండ్ 20 lakh యూత్ పాపులేషన్ వీళ్ళు ఏంటి అని అంటే స్కిల్స్ని ఇంపార్ట్ చేస్తారంట. అరౌండ్ 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని విల్ బి అప్గ్రేడెడ్ టు ఇన్ ఏ హబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ స్పోక్ అరేంజ్మెంట్స్ విత్ అవుట్కమ్ ఓరియంటేషన్స్ తోటి, అవుట్కమ్ బేస్డ్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక సో 1000 ITIsని 1000 ITI ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేస్తారు. 20 lakh యూత్ని అయితే కనుక నెక్స్ట్ 5-year పీరియడ్లో మనకి ఏంటి అని అంటే వాళ్ళకి రిక్వైర్డ్ స్కిల్స్ని ఇంపార్ట్ చేస్తారు. దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్. 4th ఇంపార్టెంట్ అండ్ 5th ఇంపార్టెంట్ ఈస్ డీల్ విత్ ఇంటర్న్షిప్. చూడండి, అరౌండ్ 1 crore యూత్ విల్ గెట్ ద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఫర్ 12 months ఇన్ 500 టాప్ కంపెనీస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ది గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అన్ ఇంటర్న్షిప్ అలవెన్స్ ఆఫ్ 5,000 per month అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ one-time assistance ఆఫ్ 6,000 rupees యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఈ 5th స్కీమ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 1 crore యూత్ పాపులేషన్కి సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ ద టాప్ 500 కంపెనీస్లో 1 year పాటు ప్రొవైడ్ అయితే చేస్తారటండి. ప్రతి నెల గవర్నమెంట్ ఏంటి అని అంటే ఇంటర్న్షిప్ అలవెన్స్ కింద 5,000 rupees పే చేస్తుందట. అండ్ అట్ ద సేమ్ టైం one-time assistance కింద 6,000 rupees అయితే పే చేస్తారట. సో ద డెఫినెట్లీ వెరీ గుడ్ ఇనిషియేటివ్స్. దీస్ ఆర్ యాక్చువల్లీ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్ థింగ్స్. సో ఓకే, సో దీస్ ఆర్ ద లాస్ట్ 2 ఇనిషియేటివ్స్. ఈ 2 కూడా మనకి దేనికి సంబంధించినవి? స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవి. ఇఫ్ యూ సీ ద 3rd స్కీమ్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు EPFO కంట్రిబ్యూషన్స్కి సంబంధించిందండి. ద 3rd స్కీమ్ విల్ కవర్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆల్ సెక్టార్స్ అండ్ ద గవర్నమెంట్ విల్ రియంబర్స్ ద ఎంప్లాయర్స్ అప్ టు 3,000 rupees per month for 2 years towards their EPFO contributions for each additional employee. For any new additional employment మొత్తం అన్ని సెక్టార్స్లో క్రియేట్ చేసినట్లయితే ఫార్మల్ సెక్టార్స్లో సో EPFO వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, మరి ఆ పర్టికులర్ పీపుల్కి EPFOలో PF అకౌంట్లో కంట్రిబ్యూట్ చేయాలి కదా. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక ప్రతి నెల ఆ పర్టికులర్ ఎంప్లాయీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని యాడ్ చేశారనుకోండి, రిక్రూట్ చేసుకున్నారు, వాళ్ళకి PF అకౌంట్ అది క్రియేట్ చేశారు, PF కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు అంటే అడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినందుకు గాను ఇప్పుడు ఆ ఎంప్లాయర్కి మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కనుక 3,000 per month ఫర్ 2 years పీరియడ్ మనకి ఏంటి అంటే EPFO కంట్రిబ్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారట, రియంబర్స్ చేసేస్తారంట. అంటే జనరల్గా ఈ PFలో మనకి ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 2 ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏం చెప్తోందంటే ఎంప్లాయర్ ఇలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినందుకు గాను, ఒక అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు గాను సో ద గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఎంప్లాయర్ పే చేయాల్సినటువంటి PF కంట్రిబ్యూషన్ని గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది. ఎంత రియంబర్స్ చేస్తుందట? ఎవ్రీ మంత్ 3,000 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years అయితే రియంబర్స్ చేస్తారంట ఆ ఒక ఎంప్లాయీ గురించి. అలా ఎన్ని అడిషనల్ ఎంప్లాయ్మెంట్స్ని ఆ పర్టికులర్ ఫర్మ్ లేకపోతే ఆ ఎంప్లాయర్ క్రియేట్ చేయగలిగితే అన్ని ఈ EPFOలు అన్ని యొక్క కంట్రిబ్యూషన్స్, అన్ని రియంబర్స్మెంట్స్ అనేటువంటివి జరుగుతాయి. దిస్ వాజ్ ద 3rd ఇంపార్టెంట్ స్కీమ్. ఓకేనా. థర్డ్ స్కీమ్ ఏంటి? సో అడిషనల్ ఎంప్లాయ్మెంట్కి సో EPFO కంట్రిబ్యూషన్ రియంబర్స్మెంట్ అనేటువంటిది ఇవ్వడము. 4th స్కీమ్ ఏంటి మనకి? 4th స్కీమ్ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ ద 20 lakh యూత్ పాపులేషన్కి స్కిల్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ అలాగే సో 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయడము. అండ్ లాస్ట్ 1 crore యూత్ పాపులేషన్కి మనకి ఏంటి అని అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months సో విత్ టాప్ 500 కంపెనీస్. ఇలా ప్రొవైడ్ చేసినందుకు గాను ఇంటర్న్షిప్ అలవెన్స్ కింద మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ 5,000 rupees per month ప్రొవైడ్ చేస్తారట, 6,000 rupees one-time assistance ప్రొవైడ్ చేస్తారట. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నౌ సెకండ్ స్కీమ్ మీరు చూసినట్లయితే దిస్ సెకండ్ స్కీమ్ విల్ ఇన్సెంటివైజ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లైక్ లింక్డ్ టు ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ విత్ రెస్పెక్ట్ టు దర్ EPFO contribution in the first 4 years. The scheme is expected to benefit 30 lakh youth entering the employment and as well as their employers. ఇది మనకి ఏంటి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా. సో ఓకేనా, ఎవరెవరైతే అడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ EPFO కంట్రిబ్యూషన్స్. I hope it is clear. This was the second important scheme. And then we have another scheme here. If you see here, మనకి ఏంటి అని అంటే కనుక
ఈ పాయింట్ చూడండి. సో ద సెంటర్ విల్ ఇంప్లిమెంట్ ద 3 స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. చెప్పాను కదా, టోటల్ ఎన్ని 5 స్కీమ్స్, దాంట్లో 3 స్కీమ్స్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే ద మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ యూ క్రియేట్, సో ద మోర్ అండ్ మోర్ ఇన్సెంటివ్స్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ విల్ గెట్. ఆన్ ద అదర్ సైడ్ ద రెస్ట్ అదర్ 2 స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ టు స్కిల్ డెవలప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రొవైడింగ్ ద ఇంటర్న్షిప్స్. సో ఇప్పుడు చూడండి, ఈ 5 స్కీమ్స్ కూడా దేని అండర్లో మనకి పార్ట్, ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అండర్లో మనకి పార్ట్ అనమాట ఈ 5 స్కీమ్స్ కూడా. దీస్ విల్ బి బేస్డ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఇన్ ద ఈపీఎఫ్ఓ అండ్ ఫోకస్ విల్ బి ఆన్ రికగ్నిషన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ సపోర్ట్ టు ఎంప్లాయీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్స్, షీ సెడ్. దిస్ స్కీమ్ విల్ ప్రొవైడ్ 1 month wage టు ఆల్ ద న్యూలీ ఎంప్లాయిడ్ వర్కర్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టార్స్. ఫస్ట్ స్కీమ్లో ఏం చేస్తారంటే, మొత్తము ఎవరెవరైతే న్యూలీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యారో అన్ని ఫార్మల్ సెక్టార్స్లో ఉండేటువంటి పీపుల్కి 1 month వేజ్ అయితే కనుక వీళ్ళు ప్రొవైడ్ చేస్తారట. సో ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద 1 month శాలరీ ఇన్ 3 installments టు ద ఫస్ట్ టైం ఎంప్లాయీస్. ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఇది లైక్ 1 month వేజ్ని అయితే కనుక ప్రొవైడ్ చేస్తారట అండి. యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఈపీఎఫ్ఓ విల్ బి అప్ టు 15,000. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే కనుక లిమిట్ విల్ బి ఏ సాలరీ ఆఫ్ 1 lakh per month విల్ బి ద ఎలిజిబిలిటీ, సేయింగ్ దట్ ఇట్ విల్ బెనిఫిట్ అరౌండ్ 210 lakh యూత్. అంటే దీనికి సంబంధించినటువంటి ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, రూల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మనకి డౌన్ ద లైన్ వస్తాయండి కమింగ్ డేస్లో. సో ఓకే, సో బై వీ కెనాట్ అవుట్ రైట్లీ సే టు హూమ్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి బెనిఫిటింగ్. సో బికాస్ దేర్ ఆర్ సో మెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ ఇవన్నీ కూడాను. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు see whether how many beneficiaries will be there. But as of now what they are saying is that so they will be providing a 1 month wage to all the first time employees provide చేస్తాము అంటున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ చేస్తామన్నారు. థర్డ్ దాంట్లో అపార్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద అదర్ ఆల్ సెక్టార్స్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్లయితే కనుక వాళ్ళ యొక్క ఎంప్లాయర్ యొక్క ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ మనం ఏమంటే మేము రీఎంబర్స్ చేస్తాము అని అంటున్నారు. ఫోర్త్ స్కీమ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ లైక్ అబౌట్ 20 lakh యూత్కి స్కిల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, అప్గ్రేడ్ చేస్తామంటున్నారు. అండ్ ఫైనల్లీ 5th స్కీమ్ వచ్చేసి 1 crore యూత్ని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇదంతా కూడా ఈ 5 స్కీమ్స్ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అండర్లో మనకి వస్తాయండి. ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అండర్లో వస్తాయి. అదే రాశాను చూడండి నేను, ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్. ద యూనియన్ బడ్జెట్ హ్యాస్ ప్రపోజ్డ్ 5 schemes with an outlay of about 2 lakh crore to generate the jobs for the youth. The budget introduced the schemes like employment linked incentive. మనం ఆల్రెడీ చెప్పాం కదండి, ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవ్రీ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ యూ విల్ గెట్ ద ఇన్సెంటివ్స్. అండ్ ఇనిషియేటివ్ టు బూస్ట్ ద స్కిల్లింగ్ విత్ ఎ ఫోకస్ ఆన్ స్కిల్లింగ్ అబౌట్ 20 lakh youth over a 5-year period and upgrading the 1,000 industrial training institutes. Yes, let us go to the next article. It's a viewpoint publish చేశారండి. ఏ ప్రోగ్రెసివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇన్క్లూజివ్ విజన్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేయడం జరిగింది. సో ద అలొకేషన్ ఆఫ్ 1,48,000 crore ఫర్ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండర్స్కోర్స్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ అంటూ మాట్లాడుతున్నారనమాట. చూడండి, ఇట్ ఇన్క్లూజివ్ అండ్ ప్రోగ్రెసివ్ విజన్ ఎఫెక్టివ్లీ అడ్రసెస్ ద ఇట్స్ నాట్ ఓన్లీ రికగ్నైజెస్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద రికమెండేషన్స్ పుట్ ఫోర్త్ బై ద ఎకనామిక్ అడ్వైజర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ దీస్ థింగ్స్. ద ఎకనామిక్ సర్వే టేబుల్డ్ అవుట్ దట్ ద రైజింగ్ యూత్ అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ presents an opportunity to tap the demographic and gender dividend. It also lists the 6 key areas as a growth strategy for Amrit Kaal. One of it is bridging the education and as well as employment gap. సో 6 key ఏరియాస్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఎకనామిక్ సర్వే అయితే ఐడెంటిఫై చేసింది. వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయ్మెంట్ మధ్య ఉండేటువంటి గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఏరియా. చూడండి, అడ్రస్సింగ్ ద అన్ఎంప్లాయ్మెంట్. One of the critical challenges facing the government in recent years has been the issue of unemployment. So unemployment యొక్క issue is very serious issue కదా మనకి ఇప్పుడు. Even problem is so that the majority of the people are
నాట్ ఎంప్లాయబుల్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. దిస్ ఈస్ వాట్ ఈస్ అ స్టేట్మెంట్ దట్ వాజ్ సో గివెన్ ఎస్టర్డే బై ద ఎకనామిక్ సర్వే ఆల్సో. అరౌండ్ 51% ఆఫ్ ద పీపుల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ బికాస్ దే ల్యాక్ ద రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఎకనామిక్ సర్వే అయితే హైలైట్ అయితే చేస్తుంది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ పర్టికులర్ పాయింట్. ద బడ్జెట్ అడాప్ట్లీ ట్యాకిల్స్ దిస్ బై ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రియేటింగ్ ద ఫస్ట్ టైమ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఫస్ట్ టైమ్ జాబ్ సీకర్స్ ఈజ్ సెట్ టు బెనిఫిట్ 2.1 crore youth across the country. The allocation of 1 lakh ఇందాకే చూసాం కదండి, ఇన్సెంటివ్స్ ఫర్ ద ఫస్ట్ టైం జాబ్ సీకర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారని ఇందాక ఆర్టికల్లో మనం కవర్ చేసాం కదా. అండ్ అలాగే ద ప్లాన్ టు అప్గ్రేడ్ ద 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈజ్ ఎ pivotal step towards enhancing the skill set of our future workforce. The government also proposed a new scheme to support skilling of 20 lakh youth over the next 5 years, ensuring that our young population is equipped for challenges of tomorrow. సో మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇందాకటి ఆర్టికల్లో మనం ఆల్రెడీ కవర్ చేసాం కదా. ఇక్కడ ఆధార్ మనకి వ్యూ పాయింట్ ఏంటి అని అంటే కనుక డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ మూవ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఐ ఆమ్ పర్టికులర్లీ హార్టెండ్ బై ద అలొకేషన్ ఆఫ్ ఓవర్ 3 lakh crore ఫర్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఫర్ అకామిడేషన్ త్రూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ విచ్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ ద ఉమెన్ వర్క్ ఫోర్స్. ఈ పాయింట్ కూడా మనము విమెన్ రిలేటెడ్ స్కీమ్స్లో ఇందాక చూసాం కదండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఫైనల్లీ ఇన్ కన్క్లూజన్ దిస్ బడ్జెట్ సిగ్నల్స్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్ ఫర్ అవర్ ఎకానమీ, అడ్రసింగ్ ద ప్రెసింగ్ ఛాలెంజెస్ వై లేయింగ్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ సస్టైనబుల్ బై ప్రయారిటైజింగ్ the needs of the youth, women and as well as entrepreneurial support in the economy but also in the fabric of our society. We are not just investing in the economy but we are also in the fabric of our society అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి విమెన్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి 5 స్కీమ్స్ ఏమున్నాయో ఆ యొక్క స్కీమ్స్ని ఇక్కడ ఆథర్ మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ రియల్లీ వెరీ గుడ్ స్టెప్స్ అంటూ మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, లెట్ us go to the next one. Marginal rise for farming, fertilizer subsidies trimmed. ఓకే, ఇప్పుడు అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించింది, అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ allied సెక్టార్స్ అండి. సో బికాస్ ఇట్ ఆఫర్స్ ఎ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనకి ఏంటి అంటే అకామిడేట్ చేయగలిగేటువంటిది అగ్రికల్చర్. సో దేర్ ఫోర్ మనకి దీని గురించి మాట్లాడుతున్నారు. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనం దీనికి సంబంధించి చూసినట్లయితే ఐ హ్యావ్ రిటన్ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. ద ఫస్ట్ వన్, the union minister, finance minister allocated 1.52 lakh crore okay for the farming and as well as allied sectors. So for the agriculture and as well as other allied sectors కి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 1.42 lakh crore అయితే అనౌన్స్ చేశారు. సో ద గవర్నమెంట్ ఇంకేం చెప్తోంది అని అంటే కనుక సో ద న్యూ 109 హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ని అయితే కనుక మేము ఇది చేస్తాము, రిలీజ్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. ఆఫ్ 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్ విల్ బి రిలీజ్డ్ ఫర్ కల్టివేషన్ బై ద ఫార్మర్స్. సో ఫార్మర్స్ కల్టివేషన్ గురించి అరౌండ్ 109 హై ఈల్డింగ్ అండ్ ద క్లైమేట్ రెసిలియంట్, హై ఈల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ రెసిలియంట్ వేరియంట్స్ని సో రిలీజ్ అయితే చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ ద నెక్స్ట్ 2 years ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ అరౌండ్ 1 crore farmers across the country will be initiated into the natural farming supported by the certification and as well as branding. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి మనకి ఏ విధమైనటువంటి సర్టిఫికేషన్ అండ్ యాజ్ వెల్ as బ్రాండింగ్స్ ఎలా ఉన్నాయో న్యాచురల్ ఫార్మింగ్కి కూడా నెక్స్ట్ 2 yearsలో 1 crore ఫార్మర్స్ని ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకొస్తారట, ఇంట్రడ్యూస్ చేస్తారట వీళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓకే దే విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ టు ద న్యాచురల్ ఫార్మింగ్ సపోర్టెడ్ బై ద సర్టిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాండింగ్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. దెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అనదర్ మేజర్ అనౌన్స్మెంట్ వాజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అగ్రికల్చర్. సో ఎస్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ అంటామండి ఫర్ అగ్రికల్చర్ యాజ్ వెల్. అగ్రికల్చర్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తాము ఈ యొక్క డిపిఐని. సో డిపిఐ ఈజ్ బేసికలీ లైక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనుక ఏంటి అని అంటే లైక్ బేసికలీ బై యూజింగ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ డిజీ లాకర్ విని ఉంటారు మీరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ యూపీఐ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లైక్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అంటారు, NKN. ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ టు ద
ద పీపుల్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళని కూడా మనకి ఏంటి అని అంటే బై ఎనేబులింగ్ దెమ్ డిజిటల్ ఇన్క్లూజన్ ప్రొవైడ్ చేయడానికి ఆ యొక్క ఆర్బిట్లోకి తీసుకురావడానికి మనం యూజ్ చేసేటువంటి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మనము డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారనమాట. సో ఏంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ బేసికల్లీ దోస్ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ త్రూ విచ్ యూ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ టు ద పీపుల్. Okay, so thereby you are empowering them in the form of and bringing them into the orbit of the digital inclusion. That is what is called as digital public infrastructure. ఇది అగ్రికల్చర్ సెక్టర్ కూడా మనకి ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటిది గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేస్తుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, డిఫెన్స్ ఫండ్స్ డిక్లైన్, BRO gets the backing. Okay, so now the Union Finance Ministry has allocated 6.22 lakh crore for the Defence Ministry in 2024, which is almost the same as in the interim budget presented in February. It is approximately 12.9% of the total budget. But the fund earmarked is a full percent point lower than that of the last year's outlay. So the capital outlay will further strengthen the capability of armed forces. Earmarking for domestic capital procurement will provide impetus to Atma Nirbharata, అంటే ఇండిజినియస్ కంటెంట్ అనేటువంటిది ప్రమోట్ చేస్తుంది అని చెప్పేసి దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ అవి మనకి గుర్తున్నా లేకపోయినా 12.9% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఈజ్ బేసికల్లీ ఇయర్ మార్కెట్ ఫర్ డిఫెన్స్ మినిస్ట్రీ అనే విషయం తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ రాస్తుందన్నమాట. ఇది మనకి అదితి స్కీమ్ అని చెప్పేసి ఒక న్యూ స్కీమ్ని పెట్టడం అయితే జరిగింది. అదితి అంటారు. అదితి అంటే అదితి స్కీమ్. వాట్ ఈజ్ అదితి స్కీమ్ గురించి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క అదితి స్కీమ్కి మనకి అరౌండ్ 400 crores అయితే కనుక అడిషనల్ అలొకేషన్ అయితే చేశారు. ఈ అదితి స్కీమ్ దేని గురించి అని అంటే కనుక లైక్ స్మాల్ MSMEs స్టార్టప్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇన్నోవేటివ్గా ఏవేవైతే కనుక ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ తయారు చేయగలవో అలాంటి వాటికి ఇవి హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క ఐడెక్స్ వాళ్ళు. చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ అన్ అలొకేషన్ ఆఫ్ అడిషనల్ 400 crores ఆన్ ద ఇన్నోవేషన్ ఇన్ ద డిఫెన్స్ త్రూ ద సంథింగ్ కాల్డ్ యాజ్ అదితి స్కీమ్. అదితి అంటే ఏసింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ద ఐడెక్స్ స్కీమ్ అని చెప్పేసి మనకి లాంచ్ చేయడం జరిగింది. Through this scheme, the Ministry of Defence is engaging with the startups and as well as MSMEs and innovators to develop the DefTech solutions. So the defense technology solutions ni తయారు చేయడానికి, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తయారు చేయడానికి సో స్టార్టప్స్కి ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ అనమాట, ఫండింగ్ మెకానిజం. దట్ ఈస్ నోన్ యాజ్ త్రూ అదితి స్కీమ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో దీని గురించి కూడా మనకి యొక్క బడ్జెట్లో మెన్షన్ చేశారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అలాగే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO వాళ్ళకి అరౌండ్ 30% ఇంక్రీజ్ ఆఫ్ ద అలొకేషన్ అయితే కనుక జరిగిందనమాట. 30% ఇంక్రీజ్ ఇన్ ద అలొకేషన్ కూడా చేశారు. 30% ఇంక్రీజ్ ఇన్ ద అలొకేషన్ కూడా చేయడం జరిగింది. సో ఓకే, ఇట్ వుడ్ ఫర్దర్ ఎక్సలరేట్ ద బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి ఏంటి అని అంటే ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది ఇది అని చెప్పేసి మనకి సో దీంట్లో ఈ బడ్జెట్లో దీని గురించి మాట్లాడడం జరిగింది. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అరౌండ్ 12.5% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఈస్ ఆన్ టు డిఫెన్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే యూ నీడ్ టు నో అబౌట్ ద అదితి స్కీమ్ గురించి ఏంటి అనేటువంటిది మీకు తెలియాలి. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ have an increased allocation now, so therefore it will result in the enhanced strengthened border infrastructure can be strengthened అని చెప్పేసి మనకి సో ఈ ఆర్టికల్ గురించి మనం స్టడీ చేయాలండి. ఎస్, లెట్ us go to the next important article. With the 2.55 lakh crore outlay, railways to prioritize the safety. సో రైల్వేస్కి ఇప్పుడు మనకి అలొకేషన్ వచ్చేసి మనకి అరౌండ్ 2.55 lakh crore రైల్వే సెక్టార్కి అయితే కనుక మనకి ఇవ్వడం అయితే జరిగింది. 2.55 lakh crore విచ్ ఈజ్ యాక్చువల్లీ 4.9% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ 2.43 lakh crore అండి. సో దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్డ్ అవుట్లే ఫర్ ద రైల్వే సెక్టర్. సో రైల్వేస్ చెప్తున్నది ఏంటి అని అంటే కనుక వి మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ని మేమేంటి అని అంటే వి prioritize the safety అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ద కంఫర్ట్ and as well as the increase in the capacity and infrastructure.
ఇంక్రీజ్ ఇన్ ద కెపాసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో రైల్వే మినిస్ట్రీ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ ఎ సిస్టమ్ కాల్డ్ యాజ్ కవచ్ అని చెప్పేసి మనకి సిస్టమ్ ఉంది కదండి, కవచ్ సిస్టమ్ విచ్ ఇస్ ఏ యాంటీ కొలీజన్ సిస్టమ్ అనమాట. ట్రైన్ కొలీజన్ సిస్టమ్, యాంటీ అవాయిడెన్స్ సిస్టమ్ ఆర్ కొలీజన్ సిస్టమ్ దట్ ఈస్ నోన్ యాజ్ కవచ్ సిస్టమ్ని ర్యాపిడ్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తాము. ఇట్ వుడ్ బి ర్యాపిడ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అండ్ హియర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ రైల్వే సెక్టార్కి ఎక్కడెక్కడ నుంచి ఎలా ఫండ్స్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద అవుట్లే ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్స్ 2.52 lakh crore ఫ్రమ్ జనరల్ రెవెన్యూ, 200 crore ఫ్రమ్ నిర్భయ ఫండ్, 3,000 crore ఫ్రమ్ ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ 10,000 crore ఫ్రమ్ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్, బ్రింగింగ్ అప్ టు 2.55 lakh crore. This amount will be spent on assets, acquisitions, construction and replacement. So the budget is saying all these important points with respect to రైల్వేస్కి సంబంధించి. సో రైల్వేస్కి సంబంధించి మనకి జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంట్లో స్పెసిఫిక్గా రైల్వేస్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. సో రైల్వేస్కి సంబంధించి తెలియాల్సిన పాయింట్స్ ఏమేంటి అని అంటే అరౌండ్ 2.55 lakh crore అయితే కనుక వీళ్ళకి మనం బడ్జెటరీ అలొకేషన్ చేయడం అయితే జరిగింది, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఏ 4.9% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి మనకి 2.43 lakh crore. సో రైల్వేస్కి సంబంధించి బడ్జెట్ చెప్తున్నది ఏంటి అని అంటే వీ విల్ ప్రయారిటైజ్ ద సేఫ్టీ, కంఫర్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద కెపాసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ కవచ సిస్టమ్ని కూడా మేము ఏంటి అని అంటే కనుక ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ కూడా చేస్తాము అని చెప్పి మనకి గవర్నమెంట్ బడ్జెట్లు మాట్లాడడం జరుగుతుందండి. ఓకే, సో దీస్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అలాగే సో జనరేటింగ్ ద మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అబౌట్ 38,000 to 40,000 న్యూ జాబ్స్ని కూడా మనకి ఏంటి అని అంటే సో వర్ టు బి క్రియేటెడ్. అంటే విత్ రెస్పెక్ట్ టు జాబ్ క్రియేషన్, విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు రైల్వేస్. ఎస్, నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Now we talked about agriculture, we talked about defense, we talked about the employment creation, and now we talked about the women sector, women related issues and women related schemes. Now it's related to MSMEs. So credit support for the MSMEs, Mudra loan limit was raised to 20 lakh. So 20 lakh మనకి ఏంటి అంటే కనుక గవర్నమెంట్ సో లోన్స్ అనేటువంటి ప్రొవైడ్ అయితే చేస్తారట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి చూడండి, ద యూనియన్ బడ్జెట్ హ్యాస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ సపోర్ట్ మెజర్స్ ఫర్ MSMEs and the labor intensive manufacturing sector. So because we need to strengthen this particular sector more and more, because the huge, so the low skill population మనకి ఏంటి అంటే కనుక ఎక్కువ సో వీటిల్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటారు కాబట్టి మనకి ఎక్కువ స్ట్రెంగ్తన్ అనేటువంటిది గవర్నమెంట్ వీటి మీద చేయాలి. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ MSMEs టు ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ వాజ్ 35.4%. ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ తీసుకున్నట్లయితే అంటే ఆల్ ఓవర్ ద ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఎంత వచ్చింది అంటే దాంట్లో మనకి 35.4% ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద MSME కంట్రిబ్యూషన్. 35.4% ఈజ్ ద MSME కంట్రిబ్యూషన్ అండి. అండ్ అలాగే MSME మేడ్ ప్రొడక్ట్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ 45.7%. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మనం తీసుకుంటే ఎక్స్పోర్ట్స్లో MSME యొక్క కంట్రిబ్యూషన్ అరౌండ్ 45.7% ఉందండి. ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో MSME ప్రొడక్షన్ తీసుకుంటే అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి ప్రొడక్షన్ తీసుకుంటే ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 35.7%, 4%. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఎక్స్పోర్ట్స్లో MSME ప్రొడ్యూస్డ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇట్ వాజ్ 45.7%. ఈ రెండు పాయింట్స్ని కూడా మీరు జిఎస్ పేపర్ 3 ఎకానమీలో MSMEs గురించి రాసేటప్పుడు మీరు మెన్షన్ చేయాల్సినటువంటి పాయింట్స్ అండి. అంటే సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ MSMEs గురించి మీరు మాట్లాడేటప్పుడు యూ కెన్ మెన్షన్ దీస్ పర్టికులర్ పాయింట్స్. క్లియర్? ఎస్. సో చూడండి, దిస్ బడ్జెట్ ప్రొవైడెడ్ స్పెషల్ అటెన్షన్ టు MSMEs అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, పర్టికులర్లీ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్. వీ హ్యావ్ ఫార్ములేటెడ్ ఎ ప్యాకేజ్ లైక్ కవరింగ్ ద ఫైనాన్సింగ్, రెగ్యులేటరీ ఛాలెంజెస్, టెక్నాలజీ సపోర్ట్ టు హెల్ప్ దెమ్ గ్రో అండ్ ఆల్సో కాంపిటేటివ్లీ దీస్ థింగ్స్. The budget proposes a credit guarantee scheme that will work on pooling of credit risks of MSME to facilitate the term loans for purchase of equipment without any collateral or third party guarantee. So without any collateral అంటే సెక్యూరిటీ కూడా ఏం లేకుండా థర్డ్ పార్టీ గ్యారంటీ
గ్యారంటీ లేకుండా సో వాళ్ళకి ఎక్విప్మెంట్ అవి పర్చేస్ చేయడానికి లోన్స్ అవి వచ్చేలాగా ఏ సెపరేట్లీ కన్స్టిట్యూటెడ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ విల్ ప్రొవైడ్ టు ఈచ్ అప్లికెంట్ ఏ గ్యారంటీ కవర్ ఆఫ్ అప్ టు 100 crore while the loan amount may be larger. The borrower will have to provide an upfront guarantee fee and an annual guarantee fee on the reduced loan balance. Yes. So the public loan balance. Public sector banks will build in-house capabilities to assess MSMEs for the credit. They will take the lead in developing a new credit asset model based upon scoring of the digital footprint of MSMEs, so that without a formal system are also covered. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక ఇంతకు ముందు ముద్రా లోన్స్ ఎవరైతే తీసుకుంటారో సో వాటి యొక్క లిమిట్ని అప్పర్ లిమిట్ని ఇంక్రీజ్ అయితే చేశారండి. ఫ్రమ్ ద 10 lakhs నుంచి 20 lakhsకి చేయడం జరిగింది. ఇప్పుడు ద లిమిట్ ఆఫ్ ముద్రా లోన్స్ విల్ బి ఎన్హాన్స్డ్ టు 20 lakh ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 10 lakhs ఫర్ దోస్ హూ హ్యావ్ రీపేడ్ ద ప్రీవియస్ లోన్స్ అండర్ ద తరుణ్ కేటగిరీ. సో తరుణ్, ముద్ర ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ లోన్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ టు దట్ ఆఫ్ ద MSMEs. సో ఎవరెవరైతే ఇంతకు ముందు రీపే చేసేసి ఉంటారో వాళ్ళకి మనకి ఏంటి అంటే 10 lakhs నుంచి 20 lakhsకి సో లోన్ లిమిట్ అయితే కనుక ఎన్హాన్స్ అయితే చేశారు. ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ విల్ బి సెటప్ ఆన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ సో దట్ MSMEs అండ్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ని కూడా వీళ్ళు ఏంటంటే కనుక క్రియేట్ అయితే చేస్తారట. సో దేర్ ఫోర్ ఈ యొక్క MSME సెక్టార్స్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని సో సేల్ అయితే కనుక చేసుకోవచ్చు. సో దేర్ బై మోర్ అండ్ మోర్ రెవెన్యూ టు ద MSME సెక్టార్. సో ద మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ మనకి MSME సెక్టార్లో మనకి జనరేట్ అయితే అవుతుంది అనేటువంటిది ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్. Then comes Hamas and Fatah sign the declaration in Beijing on ending the rift amid the Gaza war. Okay, 14 Palestinian factions agree in the declaration to end the division and strengthen the national unity. The groups also expressed the commitment to creation of a Palestinian state on the lands that Israel captured in 1967 war, according to a joint statement. మనకి ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ అండి. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోస్లో మనం దీన్ని కవర్ చేసాము. సో టుడే వాట్ ఐ విల్ ఫోకస్ ఈజ్ సో విత్ రెస్పెక్ట్ టు పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మనకి 2 ఇంపార్టెంట్ రీజియన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గాజా, సెకండ్ వన్ వచ్చేసి వెస్ట్ బ్యాంక్ అంటారు. ఇవి రెండు కూడా 2 ఇంపార్టెంట్ టెరిటరీస్ అనమాట. గాజాలో మనకి రూల్ చేసేటువంటి వాళ్ళు హమాస్ అంటారు. వెస్ట్ బ్యాంక్లో రూల్ చేసేటువంటి వాళ్ళు ఫతాహ్ అంటారు. హమాస్ అనేటువంటిది ఒక ఫ్యాక్షను, ఫతాహ్ అనేటువంటిది మరొక ఫ్యాక్షను. ఇప్పుడు ఈ 2 ఫ్యాక్షన్స్ కూడా కలిసిపోతున్నారు అనమాట. సో హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ సో దే కేమ్ టుగెదర్. ఇప్పుడు ఇలా గాజా, వెస్ట్ బ్యాంక్ అని మనమే ఇంటర్నల్గా మనం కాన్ఫ్లిక్ట్స్ ఉంటే మరి ఇంకా యునైటెడ్గా పాలస్తీన్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో దేర్ ఫోర్ ముందు మనిద్దరం ఒక డిక్లరేషన్, మన ఇద్దరికి ఒక అగ్రిమెంట్ ఉంటే కనుక సో ముందు మన ఇద్దరం కలిస్తే కనుక అప్పుడు ఒక యునైటెడ్ పాలస్తీనాని మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఏంటి అని అంటే బీజింగ్ డిక్లరేషన్ అయితే సైన్ చేసుకున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద GS పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. చూడండి, పాలస్తీనియన్ ఫ్యాక్షన్స్ దట్ ఈజ్ హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్. ఫతాహ్ ఎక్కడ రూల్ చేస్తున్నారు? ఫతాహ్ మనకి గాజాలో రూల్ చేస్తున్నారు. సారీ, హమాస్ వచ్చేసి గాజాలో రూల్ చేస్తున్నారు. ఫతాహ్ వచ్చేసి వెస్ట్ బ్యాంక్లో రూల్ చేస్తున్నారు. ఇవి 2 కూడా 2 టెరిటరీస్ అనమాట. మీరు సో మ్యాప్లో చూసినట్లయితే కనుక మీకు ఇవి 2 కూడా 2 టెరిటరీస్. ఈ 2 టెరిటరీస్ని మనకి ఇజ్రాయిల్ ఆక్యుపై చేసుకుంటున్నారనమాట. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక కంప్లీట్గా వాళ్ళ క్లచెస్ నుంచి బయటకు రావడానికి ఒక సెపరేట్ యునైటెడ్ మనకి పాలస్తీన్ క్రియేట్ అవ్వడానికి మనకి ఈ పర్టికులర్ డిక్లరేషన్ మనకి చూడండి. పాలస్తీనియన్ ఫ్యాక్షన్స్ హమాస్ అండ్ ద ఫతాహ్ సైన్డ్ ఏ డిక్లరేషన్ ఇన్ బీజింగ్ ఆన్ ఎండింగ్ ఏ ఇయర్ లాంగ్ రిఫ్ట్. So the groups said on Tuesday, taking a step forward, resolving a deep divide which has lingered for years despite repeated attempts to unify the sides. The 2 heavyweights have signed something called as the Beijing Declaration. Very important and Beijing Declaration on ending the division and strengthening the Palestinian unity. So వీళ్ళ మధ్య ఉన్నటువంటి డివిజన్ని ఎండ్ చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక ఒక యునైటెడ్ పాలస్తీనాని క్రియేట్ చేయాలి అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. ద డిక్లరేషన్ కమ్స్ అట్ ఏ సెన్సిటివ్ టైమ్ యాజ్ ద వార్ ఇన్ ద గాజా రేజెస్ ఇన్ టు ఎ 10-month and as Israel and Hamas are weighing an internationally backed ceasefire proposal that would wind down the war and free the dozens of the
Israeli hostages that are held by the Hamas. So, Gaza's post-war future remains in doubt. Israel vehemently opposes any Hamas role in governing the Gaza after the war. It also even rejected the calls from USA for the Fatah-dominated Palestinian Authority to run the Gaza after fighting ends. So, there are many now chala assumptions అయితే కనుక వచ్చేస్తున్నాయి. సో నౌ యూ ఆర్ ఆల్రెడీ అవేర్ దట్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా వార్ నడుస్తోంది అనేటువంటి విషయం తెలుసు. ఇప్పుడు ఏంటి అని అంటే వన్స్ ద వార్ గాట్ ఎండెడ్, నౌ వాట్ ఈస్ ద ఫ్యూచర్ for Hamas? So who will rule the Gaza? So whether Hamas continue chestara or else Fatah will be take over the Gaza and as well as they rule it అనేటువంటివన్నీ కూడా ఏంటి అని అంటే రకరకాల అజంప్షన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క దీని గురించి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ కలిసిపోయి ఇద్దరు కూడా ఏంటి అని అంటే కనుక మనిద్దరం కలిసి ఈ యొక్క యునైటెడ్ పాలస్తీనా కాజ్కి మనం ఫైట్ చేద్దాము అనేటువంటిది వీళ్ళ యొక్క ఇప్పుడు ఈ యొక్క డిక్లరేషన్ యొక్క మెయిన్ అవుట్కమ్ అండి, మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటి? సో లెటస్ ఫైట్, లెటస్ మన మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసుకుని లెటస్ ఫైట్ టుగెదర్ ఫర్ ద పాలస్తీనియన్ కాజ్ గురించి. వాట్ ఈస్ పాలస్తైన్? పాలస్తైన్ బేసికలీ ఇన్క్లూడ్స్ గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బ్యాంక్. ఓకే, సో ఇలా మనం ఇంటర్నల్ డివిజన్స్ లేకుండా లెటస్ సో ఫైట్ టుగెదర్ అనేటువంటిది వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ. సో చూడండి, నౌ ఇట్ ఈస్ మీడియేటెడ్ బై చైనా. నౌ దట్స్ వన్ మోర్ కన్సర్న్ కూడా మనకి. దిస్ అగ్రిమెంట్ ఆల్సో అండర్స్కోర్స్ ద చైనాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ డిప్లొమాసీ విత్ సక్సెస్ ఇన్ ద రిస్టోరేషన్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ సౌదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. ఏ జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూడ్ ఆఫ్టర్ ద మోస్ట్ రీసెంట్ టాక్స్ గేవ్ నో డీటెయిల్స్ ఆఫ్ హౌ అండ్ వెన్ ద గవర్నమెంట్ వుడ్ బి ఫార్మ్డ్, సేయింగ్ ఓన్లీ దట్ it would be done by agreement among the factions. Yes. Okay. So according to the joint statement, the two groups are committed to the creation of a Palestinian state on the lands that Israel has captured in the 1967 war with the Arab neighbors. So 1967 war అయితే కనుక మనకి జరిగిందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్. ఆ వార్లోనే మనకి ఏంటి అంటే ఈ యొక్క ఆక్యుపేషన్స్ అన్నీ కూడా ఇజ్రాయిల్ అయితే చేసింది. 1967 వార్లో ఇజ్రాయిల్ ఏ యొక్క ల్యాండ్స్ మీద అయితే ఆక్యుపై చేశారో ఆ యొక్క ల్యాండ్స్ అన్నీ టుగెదర్ కన్స్టిట్యూట్స్ టుడేస్ పాలస్తైన్ అని చెప్పి ఇప్పుడు ఫతాహ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హమాస్ వీళ్ళు ఏంటి అని అంటే కలిసిపోయి బీజింగ్ డిక్లరేషన్ సైన్ చేసుకుని సో నౌ దే ఆర్ సేయింగ్ దట్ లెట్ us ఫైట్ టుగెదర్ అనేటువంటిది వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి దీని యొక్క ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అనేటువంటివి ఫర్దర్ డౌన్ ద లైన్ మనం చూడాలి. ఎస్, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. And then comes the next one, Jaishankar to attend the ASEAN and as well as the Quad meeting this week. ఎస్ అండి, ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్, సో అట్ ఎ టైమ్ వెన్ ద బడ్జెట్ ఈస్ గోయింగ్ ఆన్, నౌ హీ హ్యాస్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ దట్ హీ హ్యావ్ టు అటెండ్. సో వన్ సచ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఆర్ లైక్ ఆసియాన్ ఇండియా సమిట్ అయితే కనుక మీట్ అవ్వాలండి. ఆసియాన్ ఇండియా సమిట్ గురించి ఏంటి అని అంటే కనుక ఆసియాన్ ఇండియా సమిట్ మనకి లావోస్లో జరుగుతోంది. ఈ యొక్క సమిట్ని అయితే కనుక అటెండ్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈస్ట్ ఏషియా సమిట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సమిట్. ఈస్ట్ ఏషియా సమిట్ని అటెండ్ చేయడానికి మనకి లావోస్కి వెళ్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆసియాన్ రీజనల్ ఫోరం అనేటువంటిది మరొక సమిట్. ఆసియాన్ రీజనల్ ఫోరం అనేటువంటిది మరొక సమిట్. అండ్ ఫైనలీ ద థర్డ్ వన్ వచ్చేసి క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటిది ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ అండి. సో ఓకే, సో ద క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటిది ఫోర్త్ ఇంపార్టెంట్ మీటింగ్ మనకి. ఈ యొక్క మీటింగ్ మనకి టోక్యోలో జరుగుతుంది, జపాన్లో మనకి టోక్యోలో జరుగుతుంది. ఈ మూడు మనకి లావోస్లో జరుగుతున్నాయి. వియంటైన్ ఈజ్ బేసికల్లీ వియంటైన్ అనేటువంటి ప్లేస్లో మనకి జరుగుతున్నాయి అన్నమాట. ఆసియాన్ ఇండియా సమ్మిట్. సో చూడండి, ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అర్థం. దీంట్లో మనకి 10 మెంబర్ నేషన్స్ ఉంటారు. 10 మెంబర్ నేషన్స్ ఉంటారనమాట. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో బట్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్. ఓకే, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్ అండ్ అలాగనే ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద క్వాడ్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సమిట్స్ గురించి మనకి ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో ఇన్ వియంటైన్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విల్ అటెండ్ ద ఆసియాన్ ఇండియా మీట్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్ ఏషియా సమిట్ విచ్ విల్ ఇంక్లూడ్ చైనీస్ ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ అండ్ రష్యన్ కౌంటర్పార్ట్ సెర్గీ లావ్రోవ్. He will also attend ASEAN regional forum with more than 25 countries. And on Sunday, he will fly to Tokyo for the Quad foreign ministers meeting with US along with US Secretary of State Antony Blinken and the Australian foreign minister, so Penny Wong, to be hosted by Japanese foreign
ఫారెన్ మినిస్టర్. ఓకే, సో ఇవి మనకి ఏంటి అంటే డౌన్ ద లైన్ మళ్ళీ ఆసియాన్ ఇండియా సమిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఈస్ట్ ఏషియా సమిట్లో ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారా, ఇవన్నీ మళ్ళీ మనకి డౌన్ ద లైన్ వస్తాయండి. ఈ సమిట్స్ అయిపోయిన తర్వాత వాటి గురించి మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ సమిట్ గురించి మనం డీటెయిల్డ్గా డౌన్ ద లైన్ ఆర్టికల్స్లో మనము రానున్న రోజుల్లో వీ విల్ డిస్కస్. ఎస్, so these are the important articles, friends. So for today, okay, I hope you have understood the today's class. Okay, these are all budget related articles అండి. ఇవన్నీ కూడా మనము ఏ మినిస్ట్రీకి ఎంతెంత ఫండ్స్ అలొకేట్ చేశారో అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ హవెవర్, సో కొన్ని ఇంపార్టెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏవన్నీ అలొకేట్ చేశారు, ఎంఎస్ఎంఈస్ గురించి ఏం చేస్తున్నారు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవైతే కనుక మనం అయితే తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. So that's the reason highlighting, recognizing its importance, we are doing the daily news analysis in Telugu. మనకి bilingual మనం ఏంటి అంటే చేయడం జరుగుతుంది. సో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచే మనకి యూపీఎస్సీలో రావడం అయితే జరుగుతుంది. బట్ ద అదర్ 50% మనకి ఏంటి అని అంటే కనుక లైక్ డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనకి వస్తాయండి. ఇక్కడ 50% హిందూ న్యూస్ అనాలిసిస్ మనం ఎలాగో డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ని క్యారీ అవుట్ చేస్తున్నాము, ఇక్కడ కవర్ చేసేసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఈ ప్లాట్ఫామ్లో అయితే కవర్ అయితే చెయ్యట్లేదు. సో ఫర్ దట్ వీ హ్యావ్ ఏ అదర్ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయండి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా నన్ను మీరు లైవ్లోనే మీరు డౌట్ని మీరు క్లియరిఫై చేసుకోవచ్చు. అండ్ బైలింగ్వల్లోనే ఉంటాయి మనకి. సో బైలింగ్వల్లోనే మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్లోనే మనం చెప్పడం జరుగుతుందండి. సో డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మనం అయితే ప్రొవైడ్ అయితే చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ కంపైలేషన్స్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మనము ప్లాన్ చేస్తామన్నమాట. ఉంటాయి మనకి, మీకు క్లాసెస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక మనం కవర్ చేసేటువంటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో వీటి నుంచి మనం అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన యొక్క టీం మీకు, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్, దే విల్ హెల్ప్ యూ అవుట్ అండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. 50% డిస్కౌంట్ తీసేస్తే మనకి 5,000 రూపీస్కి మనం దీన్ని ఆఫర్ చేస్తున్నాం. ఈ 5,000 రూపీస్ పర్ మంత్ లేకపోతే పర్ 3 months కాదండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మనం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో మీరు మళ్ళీ ఇంకెక్కడ చూసుకోవాల్సిన పని లేదు. సో మనము వీటిలన్నింటినీ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ దెర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్. ఏంటి అని అంటే కనుక ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, సో దెన్ బిగినర్స్కి సజెస్ట్ చేసేటువంటిది స్టార్ట్ విత్ ద ఎన్సీఆర్టీస్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఎన్సీఆర్టీస్ విషయానికి వస్తే కనుక మనకి సో ఎన్సీఆర్టీస్ చదవడానికి చాలామందికి విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ అండి. అలాంటి వాళ్ళకి మనకి ఏంటి అంటే కనుక ఒక బ్యూటిఫుల్, ఒక యూస్ఫుల్ కోర్స్ని మనం పెట్టడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ సో ద క్లాసెస్ 6th to 12th ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఇది మనకి ఫీ వచ్చేసి మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. సో మనం దీన్ని 5,000 రూపీస్కే ఆఫర్ అయితే చేస్తున్నాము. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఈ కోర్సు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మన యొక్క టీం మీకు గైడ్ అయితే చేస్తారు. అండ్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Yes friends, so that's it for today. These are some of the important articles that I picked. Okay, down the line మళ్ళీ వీటికి సంబంధించి, ఈ ఆర్టికల్స్కి సంబంధించి మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీకి సంబంధించి మళ్ళీ ఎడిటోరియల్స్ ఇవి పబ్లిష్ అవుతాయి. సో అప్పుడు మనం ఏంటి అంటే ఇంకా వాటి గురించి ఇంకా డెప్త్గా మనం డిస్కస్ చేస్తాం. ఈ వేళంతా కూడా అసలు బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో బడ్జెట్ హిస్టరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఏం తెలుసుకోవాలి అవన్నీ మనం కవర్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ బడ్జెట్? సో యూనియన్ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ మనకి నోడల్ ఏజెన్సీ కింద ఫంక్షన్ చేస్తుంది? ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, సి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఐ హోప్ యూ నో ద ఆన్సర్ అండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ పర్టికులర్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ సో that will be more boosting and as well as encouragement for me. Yes friends, let's meet again tomorrow with the new news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.